వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డిజిటల్ హెల్త్ విప్లవానికి శ్రీకారం. సంజీవనితో ప్రజలకు కార్పొరేట్ వైద్యం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. యాదగిరిగుట్టలో వేద పాఠశాల భవనానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. ఆపరేషన్ క్లీన్ స్వీప్. రోడ్లు ఊడ్చిన మంత్రి నారాయణ. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఆర్థికంగా దూసుకెళ్లింది. కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో ఒక సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరలేపింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం కండ్రింకలో జరిగిన సంజీవని కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడేందుకు హనుమంతుడు తెచ్చిన సంజీవిని మొక్కను గుర్తు చేస్తూ అదే స్ఫూర్తితో డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ సరికొత్త సంజీవిని ప్రోగ్రాం డిజైన్ చేసినట్లు సీఎం వెల్లడించారు. ఈ సభలో సీఎం చంద్రబాబు ఆరోగ్యం ప్రాధాన్యత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మనిషికి ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే వృధా అని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారే అందరికన్నా నిజమైన ధనవంతులని పేర్కొన్నారు. ఏదో బతికి ఉన్నాం కదా అని మనసుపై కాలం వెళ్లదీయడం కాకుండా ప్రతి ఒక్కరూ హెల్దీగా బతకడమే ముఖ్యమన్నారు. భవిష్యత్తులో మన పిల్లలే మన సంపద అని, ఆరోగ్యవంతమైన ప్రజలు ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలకు సైతం అత్యుత్తమ కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ సంజీవని ప్రాజెక్ట్ మెయిన్ ఎయిమ్ అని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే, అందులో భాగమే సంజీవని. ఆస్తి, పదవి, హోదా, డబ్బు, కార్లు, బంగళాలు ఎన్ని ఉన్నా అన్నింటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. నిండు ఆరోగ్యం కంటే మించిన ఆస్తి లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారికి అలాంటి వ్యక్తులు అందరికంటే ధనవంతులు. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దవాళ్ళు ఎన్నోసార్లు మనకు చెప్పారు. సంజీవిని ప్రాజెక్టు ఏడాది క్రితమే ప్రారంభించాం. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం చేయడం నిన్నటి విధానం. వ్యాధి రాకముందే అలర్ట్ చేయడం నేటి ఆలోచన. ఆసుపత్రులు పెరగడం కాదు, ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం తగ్గడం నిజమైన అభివృద్ధి. అది చేసి చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. గత ఏడాది జూలై 3న కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా సంజీవిని ప్రారంభించాం. ఈ ఏడాది మార్చి 15 నుంచి చిత్తూరు జిల్లాలో విస్తరించాం. దీంతో 19,75,000 మంది ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టపై సంప్రదాయ వేద పాఠశాల భవనానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి సమక్షంలో ఈ క్రతువు జరిగింది. వచ్చే 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసి తరగతులు ప్రారంభించనున్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సీఎం దర్శించుకున్నారు. ఆయన వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపాలిటీలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభమైంది. మున్సిపాలిటీలకు పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అమలు చేస్తున్నారు. 4 వారాల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవాడలో మంత్రి నారాయణ ప్రారంభించారు. ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి నారాయణ రోడ్లు ఊడ్చారు. డివైడర్ కు పెయింట్ వేశారు. ఆ తర్వాత అన్నా క్యాంటీన్ లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఒక నెల పాటు అంటే 4 వారాలు ఈ కార్యక్రమం చేయాలని ఈరోజు మున్సిపల్ శాఖ నిర్ణయించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేసే దాంట్లో పూర్తిగా వారం పాటు ఇన్వాల్వ్ కావటం, తర్వాత రెండో వారం ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో ఒక వారం పాటు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావటం. ఇక్కడ మెయిన్గా పబ్లిక్ మూడో వారం ఇల్లు, కమర్షియల్స్ వచ్చే ఏదైతే చెత్త ఉందని సెగ్రిగేషన్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ కావటం. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ దాని క్లీనింగ్ లిస్ట్లో ఇన్వాల్వ్ కావటం. ఈ విధంగా 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ఒక పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావటం. ఎందుకంటే శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని స్వయాన మన ముఖ్యమంత్రి గారే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. ప్రతి 3వ శనివారం వారు ఒకరోజు యాక్చువల్గా దీనికోసం స్పెండ్ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారికి మరియు అధికారులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. తెలంగాణ అభివృద్ధిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి 2023 వరకు తెలంగాణను మార్చిన స్వర్ణ దశాబ్దమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఐసీఏఐ కాన్వొకేషన్ 2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం 37% పెరిగిందని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం 2013-14లో 97,000 నుంచి 2023-24 నాటికి 3,47,299కు పెరిగిందని వెల్లడించారు. 10 ఏళ్లలోనే తెలంగాణ దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రంగా ఎదిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. యువతకు అవకాశాలు కల్పించడం, పరిశ్రమలు, ఐటీ రంగాలను ప్రోత్సహించడం ద్వారా తెలంగాణ ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. 10 years from 2014 to 2023, our state-owned tax revenues in the state of Telangana grew at 37.6%, especially in the year 2021-22, which is the highest for any state in India. Total revenue growth was 13.8%. Average annual growth was around 24%. But most importantly, if I have to leave you with one number to think of, in 2014, when the state of Telangana was formed, the per capita income of Telangana was around 94,000 rupees. But in 2023, we were number 1 in the country, even surpassing Gujarat, Maharashtra, Tamil Nadu, Karnataka, Haryana at almost 300,000 rupees, 3 lakh rupees. Highest per capita in the country. If you look at numbers, they tell you an important truth. Strong economies require sound financial administration. And behind every robust financial system, there is always the contribution of chartered accountants. Of course, I'm sure you have heard the rumors, you have heard the discussion around technology, artificial intelligence, and how it is going to reshape the future. Yes, technology and particularly AI will change a great deal over the next few years. వైఎస్ కుటుంబంతోనే రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయం మొదలైందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. నేరమయ రాజకీయాలు మొదలుపెట్టింది, కొనసాగిస్తున్నది జగన్ కుటుంబమేనని ఆరోపించారు.
శాంతి భద్రతలు, పరిశ్రమలు, రాజ్యాంగ వ్యవస్థలన్నిటి మీద గొడ్డలి వేటు వేసిన పార్టీ కాబట్టే జగన్ది గొడ్డలి పార్టీ అని ధ్వజమెత్తారు. జగన్ తనంత మంచోడు లేడంటూ తనకు తాను సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకోవడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. వ్యవస్థల్ని బలోపేతం చేశాను, నన్ను సన్మానించాల్సింది పోయి విమర్శిస్తున్నారని చెప్పాడు. నిన్నటికి నిన్న ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు. నా అంత మంచోడు ఈ రాష్ట్రంలోనే లేడు అనేటువంటిది సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు. తన వారసత్వం గురించి చెప్పుకున్నాడు. రాజారెడ్డి గారి దగ్గర నుంచి బాబాయ్ వరకు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు అంటే ఆయనే కారణం అన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. బాబాయ్ హత్య కేసులో ఏం జరిగింది అని ఈ రాష్ట్రంలో నిక్కరేసుకున్న కుర్రాడిని కూడా అడిగితే చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో కూడా మీరు అసత్యాల్ని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యాక్షనిజం మొదలైంది వైఎస్ కుటుంబంతో. రాజకీయాలు నేరమయమైంది వైఎస్ కుటుంబంతో మొదలయ్యాయి. అంతకుముందు రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంది. ఎప్పుడో టైం ఇమ్మెమోరియల్ చరిత్ర కాలం నుంచి కూడా ఫ్యాక్షనిజం ఉంది. అది కుటుంబాల మధ్యనో వర్గాల మధ్యనో ఆధిపత్య పోరుగానో రకరకాల చారిత్రాత్మక కారణాలతో ఫ్యాక్షనిజం ఉంది. కానీ ఆ ఫ్యాక్షనిజానికి రాజకీయానికి ఎప్పుడూ కూడా జోడించినటువంటి సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా ఫ్యాక్షనిజానికి దూరంగా అదొక లా అండ్ ఆర్డర్ ఇష్యూగానే చూసేటువంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ రాజకీయాల్లో మొదలు పెట్టిన తర్వాత రాజారెడ్డి గారు క్షేత్రస్థాయిలో తనకున్నటువంటి రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఫ్యాక్షనిజంలో గ్రూపుల్ని ప్రోత్సహించి రాజకీయంగా లొంగదీసుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. మీకు 2-3 సంఘటనలు చెప్తాను, ఎందుకంటే డీటెయిల్స్ మా రమేష్ గారు ఇంకా బాగా చెప్పగలుగుతారు. పులివెందల్లో 89 గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ తీవ్రమైనటువంటి ఫ్యాక్షనిజానికి తోడ్పాటు ఇవ్వడం మొదలైంది. పార్నపల్లి అనే విలేజ్లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది అనేటువంటి చూసి పులివెందల నియోజకవర్గం రాజారెడ్డి గారు ఆ ఊర్లో క్యాంపేసి కూర్చుని ఆ ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చిన్న కేసు పెట్టి జైల్లోకి పంపించి ఒక కంప్రెసర్ తీసుకొచ్చి 2 కంప్రెసర్లు 3 కంప్రెసర్లు తీసుకొచ్చి ఇంటి పునాదులకు డ్రిల్ చేశారు. ఈ మోడర్న్ డేలో ఎవడు చూసున్నాడు? ఈ సమాజంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇంటి పునాదులకు డ్రిల్ చేసి డైనమైట్లను పెట్టారు. ఈ సంఘటన జరుగుతున్నంతసేపు ఊర్లో పోలీసులు ఉన్నారు. ఒక ఎస్ఐ 10 మంది పోలీసులు ఉంటే వాళ్ళని ఒక గదిలోకేసి బంధించారు. స్వయంగా ఆ రోజు రాజారెడ్డి గారు ఆ గ్రామంలో ఉన్నారు. ఆ డైనమైట్లు పెట్టి ఆ ఇంటిని పేలిస్తే ఆ ఇంట్లో పశుపక్షాదులన్నీ కూడా లోపలే ఉండి పేలిపోయినటువంటి సంఘటనలు. 2000 మంది ఆ ఊరి మీద దాడికి పోయారు. మీరు మహిళల పట్ల మీరు ప్రవర్తించినటువంటి తీరు ఈ రోజు కూడా ప్రజలు మర్చిపోలేదు. ఒక ఇంటిని డైనమైట్లు పెట్టి పేల్చేసి ఎంతటి భయానక వాతావరణాన్ని మీరు కల్పించారు అనేటువంటిది ఈ రోజు దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో నిర్వహిస్తున్న 19వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా గుంటూరులో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా కొత్తగా ఎంపికైన 51,000 మందికి పైగా యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వ విభాగాల్లో పారదర్శక నియామక ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో ప్రతి ఒక్కళ్ళు గనక పాత్ర పోషిస్తే మనం కూడా ఒక డెవలప్డ్ నేషన్గా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అమెరికా కానీ ఎక్కడ పోయినా కూడా అక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు. మన వాళ్ళే సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతా ఉన్నారు, మన వాళ్ళే సీఈఓలు అవుతా ఉన్నారు, మన వాళ్ళే అక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చేసుకోలేకపోవడానికి కారణాలు రకరకాల కారణాలు, కులాలు, మతాలు, రాజకీయ వ్యవస్థలు ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళాలి, మీ అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి రోజ్గార్ మేళాలు పెడతా ఉన్నారు. అదేవిధంగా మీరు ఒక్కసారి డెవలప్మెంట్ చూసుకోండి. ఓవరాల్గా ఒక సిస్టమేటిక్గా కంట్రీని డెవలప్ చేస్తూ ఉన్నారు. నేషనల్ హైవేస్ అన్నింటినీ ఇంప్రూవ్ చేశారు, కనెక్టివిటీ వచ్చే విధంగా. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శ్రీ యడ్యూరప్ప మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక రాష్ట్రం మరియు రాఘవేంద్ర ఎంపీ షిమోగా కుటుంబ సమేతంగా విచ్చేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ కోలా ఆనంద్, ఆలయ కార్యనిర్వహణాధికారి కొట్టే సాయి ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. మృత్యుంజయ స్వామి వద్ద మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక స్వామి అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి రాహుకేతు పూజలు, అంతరాలయ దర్శనం,
వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైంది. సదరు కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సభ్యులు గుర్రపు శెట్టి, ప్రత్యేక ఆహ్వానితులు వెంకటరామనాయుడు, శైలజ, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, పర్యవేక్షకులు నాగభూషణం, ఏపీఆర్ఓ రవి, బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కోలా ఆనంద్, మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు కండ్రిగ ఉమా, గరికపాటి రమేష్, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ కాంగ్రెస్ గూండాల చేతుల్లో నడుస్తున్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సూర్యాపేటలో పోలీసుల ప్రవర్తన అత్యంత దారుణంగా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని బెదిరిస్తున్నారని, కేసుల విచారణలో సాక్షులను కూడా భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మధుతో పాటు ఇతర సాక్షులను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. మధు హత్యను కాంగ్రెస్ ప్రభుత్వ హత్యగా అభివర్ణించిన జగదీష్ రెడ్డి మధు తల్లికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ప్రజాప్రతినిధులను ప్రతినిధులను కూడా తీవ్రమైన అవమానాలు చేస్తున్నారు. ఇది మేము అనేక సందర్భాల్లో జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకుపోయినప్పుడు కూడా ఎటువంటి చర్యలు లేవు. వాళ్ళు చెప్తేనే, కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు చెప్తేనే ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, వాళ్ళు చెప్తేనే కేసులు అవుతున్నాయి. వాళ్ళే దాడులు చేసారు, వాళ్ళే ముందు పోలీస్ స్టేషన్లకు వచ్చి కేసులు పెట్టారు, మా వాళ్ళను హింస పెట్టారు, ఇబ్బంది పెట్టారు, నాయకులు పార్టీ మనకు చెప్పి కూడా జరుగుతూ ఉంది. మరి వాళ్ళు ఇక్కడ కూడా ఈ గ్రామం కొంత కక్షలతో కూడుకున్న గ్రామం, దీనికి చరిత్ర ఉంది. గతంలో కూడా మా మాజీ సర్పంచ్ శంకరన్ హత్య చేసేప్పుడు ఇదే కాంగ్రెస్ ఉండాలి. ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పి మా కార్యకర్తలకు అందరూ కూడా ఎవరు కూడా ఉద్రేకానికి లోనవ్వకుండా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తే తప్పకుండా మీరెవరు కూడా కొట్లాటలకు పోవద్దు, తగాదాలకు పోవద్దు, చట్ట ప్రకారమే నడుచుకుందామని చెప్పినాం. మా వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. ఒక కేసు కూడా ఈ 10 ఏళ్లలో మళ్ళీ కొత్తగా నమోదు కాలేదు ఆ హత్య తప్ప. ఇవాళ ఆ కేసు ట్రయల్ నడుస్తూ ఉంది, సాక్ష్యాలు నడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో మధుతో పాటు మా ఇతర నాయకులను కూడా కాంగ్రెస్ గుండాలు భయపెట్టించడం ప్రారంభం చేశారు. సాక్ష్యాలు చెప్తే మిమ్మల్ని ఇంత చూస్తామని చెప్పి, అయినప్పటికీ కూడా ధైర్యంగా వీళ్ళందరూ కూడా సాక్ష్యాలు చెప్పొచ్చు. ఎంత దుర్మార్గంగా ఉంది ఈ ప్రభుత్వము అంటే, సడన్ గా పీపీ గారిని మార్చేసిండ్రు కేసును బలహీనం చేయడం కొరకు. పీపీని మార్చినప్పటికీ కూడా మా వాళ్ళు సాక్షులు కానీ కుటుంబ సభ్యులు కానీ ధైర్యంగా ఎవరికి లొంగకుండా, ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా సాక్ష్యాలు చెప్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో మధు ప్రధానంగా నిలబడి ఇక్కడ అని చెప్పి మధును హత్య చేయడం ద్వారా మిగతా సాక్షులను కూడా భయపెట్టియాలి, ఆ కేసు నుంచి బయటపడాలనే దుర్మార్గమైన ఆలోచనతో హత్య చేసినట్టు కనబడతా ఉంది. దీంట్లో చాలా స్పష్టంగా పోలీసు వైఫల్యం కనబడతా ఉంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని గొల్లుకొండ మండలం చిన్నయ్యపాలెం జంక్షన్ వద్ద పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సంయుక్త తనిఖీల్లో 32 కేజీల గంజాయితో పాటు ఒక ఆటో, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒడిశా మల్కన్గిరి ప్రాంతం నుంచి వస్తున్న ఆటోను తనిఖీ చేయగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరలో గంజాయిని గుర్తించారు. ఈ ఘటనలో పాంగి రామమూర్తి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా మరో 2 నిందితులు పరారయ్యారు. పట్టుబడిన నిందితుడు విచారణలో గంజాయిని తుని రైల్వే స్టేషన్ కు తరలించి అక్కడ హిందీ మాట్లాడే వ్యక్తులకు విక్రయించేందుకు ప్లాన్ చేసినట్టు వెల్లడైంది.
పరారీలో ఉన్న 2 నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో కీలకంగా పనిచేసిన గోలుకొండ, కేడీపేట పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గొలుగొండ చెన్నైపాలెం మధ్యలో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక ఆటో బేరింగ్ నెంబర్ AB31TC0658 అన్న ఆటో వస్తుంది. ఆటోని మన వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేసి దాన్ని ఇంటర్సెప్ట్ చేయగా అందులో ఉన్న 3 వ్యక్తులు ఉన్నారు. ఆటో నడిపిన వ్యక్తి కాకుండా మిగతా 2 కూడా అబ్స్కాండ్ అయిపోయారు. ఈ ఆటో నడుపుతున్న వ్యక్తి పేరు పాంగి రామ్మూర్తి, తండ్రి బిభీషణ్, 28 సంవత్సరాలు, ఎస్టీ, కృష్ణాపురం గ్రామం, వంజరి పంచాయతీ, జీమాడుగుల మండలం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్. ఈయన్ని మనం అదుపులోకి తీసుకొని ఇంట్రాగేట్ చేస్తే ఆయన ఇచ్చిన సమాచారం ఏంటంటే పారిపోయిన వాళ్ళిద్దరూ కూడా వంతల లింగరాజు, సిందేరి సుందర్రావు అని చెప్పేసి వాళ్ళు పిన్నపాడు విలేజ్, పప్పులూరు గ్రామం, మల్కనగిరి, ఒరిస్సా అండి. వీళ్ళు ఈయన ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ పప్పులూరు దగ్గర నుంచి ఈ గాంజా ఈయన ఆటో తీసుకొని వెళ్ళి ఆటోలో ఒక సీక్రెట్ అల్మరా టైప్ లో కూడా తయారు చేశారనమాట. ఈ వంతల లింగరా తయారు చేయించిన తర్వాత అందులో 32 కిలోల గాంజాని లోడ్ చేసి దాన్ని సీక్రెట్ గా దాచి వస్తుండగా మనకి ఈరోజు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాం, ఏ విధంగా వాళ్ళు ఆటోలో కన్సీల్ చేశారు ఈ గంజాయిని అన్నది. అయితే ప్రస్తుతం అయితే మటుకు మనం అరెస్ట్ చేసింది ఎవరైతే ట్రాన్స్పోర్టర్ ఉన్నారో ట్రాన్స్పోర్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం మల్కన్గిరి పప్పులూరు దగ్గర ఈ గాంజాని తీసుకొని వచ్చి తుని వరకు తీసుకెళ్లిన తర్వాత ఎవరైతే ఇప్పుడు పారిపోయిన వ్యక్తి ఉన్నాడో వంతల లింగరాజు, సిందేరి సుందర్రావు, వాళ్ళు మళ్ళీ తుని దగ్గర వాళ్ళు కలెక్ట్ చేసుకొని వేరే వాళ్ళకి అమ్ముతారు అని చెప్పేసి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జిల్లా పోలీసులు మెగా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గంజాయి కేసుల్లో నిందితులు, పోక్సో కేసుల వారితో పాటు రౌడీ షీటర్లకు అవగాహన కల్పిస్తూ సమాజంలో మార్పు తీసుకురావడమే లక్ష్యమని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మెగా కౌన్సిలింగ్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లు, గంజాయి కేసుల్లో నిందితులు, పోక్సో కేసులకు సంబంధించిన వ్యక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. చట్టాన్ని గౌరవించాలని, అతిక్రమిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో క్రైమ్ రేటు తగ్గించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మిగతా బాడీ ఆఫీసర్స్ దాదాపు 20-25 మందిని దీని పీడీ యాక్ట్ కింద, పిట్ డిపిఎస్ యాక్ట్ కింద పంపించడం జరిగింది. ఎందుకు? మీరు రిపీటెడ్ గా చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆల్ సబ్ డివిజన్స్ కూడా, ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ ఎంట్రీ తిరుపతికి అన్ని ఎంట్రీస్ ద్వారానే ఉన్నటువంటి సబ్ డివిజన్స్ ఇవన్నీ కూడా. కాబట్టి మీరు చేసే ఏ చిన్న తప్పిదమైనా, మీరు చేసేటువంటి ఏ దౌర్జన్యమైనా తిరుపతి జిల్లాలో పోలీస్ స్టేషన్లో సర్కిల్స్ పరిధిలో, సబ్ డివిజన్ పరిధిలో జరిగింది. కానీ జిల్లా స్థాయిలో ఇలా నిర్వహించడం అనేది ఇదే మొదటిసారి నాకు తెలిసి కూడా. ఈ కార్యక్రమాన్ని పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే సమాజంలో మార్పు కోసం. మీ మీద డిఫరెంట్ ఇక్కడ తీసుకొచ్చినటువంటి చాలా మంది, కొంతమంది పోక్సో కేసులో నిందితులు ఉండొచ్చు, కొంతమంది గంజా కేసులో ఉండొచ్చు, కొంతమంది దొంగతనాల్లో ఉండొచ్చు, కొంతమంది బాడీ లాబేజ్ వాడిని కొట్టి వీడిని కొట్టి షీట్స్ లో ఉండొచ్చు.
సో వీళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి అసలు మేము ఏం చెప్పదలుచుకున్నాం అనేటువంటిది మీకు తెలిస్తే ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.